లంగ్ సంబంధించిన ఇన్ఫెక్షన్ ని న్యూమోనియా అంటాం. ఊపిరితిత్తుల్లో ఎయిర్ ఉండడానికి బదులు ఇన్ఫెక్షన్ వచ్చి ఊపిరితిత్తుల యొక్క గాలి గదుల్లో నీరు కానీ పస్ కానీ అంటే చీము చేరడాన్ని మనం న్యూమోనియాగా పరిగణిస్తాం. సో ఇట్స్ ఏ సీరియస్ ఇన్ఫెక్షన్ ఆల్మోస్ట్ అఫెక్టింగ్ 450 మిలియన్ పీపుల్. ఇది చిన్న పిల్లల్లో అండ్ వృద్ధుల్లో ఒక్కొక్కసారి చాలా ప్రాణాంతకం కూడా కావచ్చు. హే వ్యూయర్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. ఈ రోజు మనతో పాటు డాక్టర్ వి లక్ష్మణ్ బాబు గారు, సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేట్కి సంబంధించి ఉన్నారనమాట. సో ఈరోజు ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. చాలా మందికి క్వశ్చన్ ఉంటుంది, లైక్ న్యూమోనియాకి అంటే లైక్ ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎలా వస్తుంది, అసలు న్యూమోనియా రావడానికి కారణాలు ఏంటి? ఓకే, కోవిడ్ తర్వాత చాలా మందికి న్యూమోనియా గురించి తెలుసుకోవాలనే ఆతృత ఎక్కువ ఉంది. సో న్యూమోనియా అంటే న్యూమోన్ అనే గ్రీక్ వర్డ్ నుంచి వస్తుంది. న్యూమోన్ అంటే లంగ్ సంబంధించిన ఇన్ఫెక్షన్ ని న్యూమోనియా అంటాం. ఓకే, న్యూమోన్ ఇస్ లంగ్ అండ్ దానికి సంబంధించిన ఇన్ఫెక్షన్ న్యూమోనియా అంటారు. సో ఊపిరితిత్తుల్లో ఎయిర్ ఉండడానికి బదులు ఇన్ఫెక్షన్ వచ్చి ఊపిరితిత్తుల యొక్క గాలి గదుల్లో నీరు కానీ పస్ కానీ అంటే పస్ అంటే చీము చేరడాన్ని మనం న్యూమోనియాగా పరిగణిస్తాం. ఓకే, సో ఇట్స్ ఏ సీరియస్ ఇన్ఫెక్షన్ ఆల్మోస్ట్ అఫెక్టింగ్ 450 మిలియన్ పీపుల్ వరల్డ్ వైడ్. అండ్ ఇది చిన్నపిల్లల్లో అండ్ వృద్ధుల్లో ఒక్కొక్కసారి చాలా ప్రాణాంతకం కూడా కావచ్చు. మిగతా పేషెంట్స్లలో సివియర్గా ఉన్నట్టయితే కూడా ప్రాణాంతకం కావచ్చు. సో ఇది కామన్గా వచ్చే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్. ఇది వైరస్ లేదా బ్యాక్టీరియా అండ్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పీపుల్లో ఒక్కొక్కసారి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది. కోవిడ్ తర్వాత చాలా మంది వినుంటారు, ఫంగల్ ఇన్ఫెక్షన్, వైట్ ఫంగస్, బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి. మామూలుగా మోస్ట్ కామన్ న్యూమోనియాస్ ఇన్ చిల్డ్రన్ ఆర్ ఎల్డర్లీ ఆర్ వైరల్ న్యూమోనియాస్ విచ్ ఆర్ సీజనల్, లైక్ ఫ్లూ కానీ, లేదంటే కోవిడ్ కూడా ఒక వైరల్ న్యూమోనియానే. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా, స్టెఫెలోకోకస్ ఇట్లా, లేదంటే డయాబెటీస్ కానీ ఏదైనా ఇమ్యూనో కాంప్రమైజ్ పేషెంట్లో గ్రామ్ నెగిటివ్ ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుంది. ఓవరాల్గా ఈ సిమ్టమ్స్ కనుక చూసుకున్నట్టయితే వాళ్ళకి దగ్గు, జ్వరము, కళ్ళెపడ్డం, ఒక్కొక్కసారి ఎల్లో కళ్ళె అంటే స్ఫూటం అండ్ ఒక్కొక్కసారి ఎల్లో కలర్డ్ స్ఫూటం, సమ్ టైమ్స్ రక్తం రావడం అంటే దగ్గులో రక్తం రావడం. నెక్రోటైజింగ్ న్యూమోనియాలలో లంగ్లో డిస్ట్రక్షన్ వల్ల ఒక్కొక్కసారి రక్తం పడ్డము, చెస్ట్ పెయిన్ అంటే గాలి తీసుకున్నప్పుడు పక్క నొప్పి రావడము, సమ్ టైమ్స్ ఎక్కువగా సీరియస్గా ఉన్న వల్ల ఆయాసంతో పాటు ఆక్సిజన్ పడిపోవడము, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఇది మెయిన్గా చెప్పినట్టు ఎనీ ఇన్ఫెక్షన్, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అన్ని డ్రాప్లెట్ స్ప్రెడ్ అంటే ఎదుటివారు దగ్గినప్పుడు వారికి 6 feet కంటే తక్కువ డిస్టెన్స్లో మీరు ఉన్నట్టయితే వాళ్ళలో ఇన్ఫెక్షన్ ఉన్నది మీకు స్ప్రెడ్ కావచ్చు. సో ఆల్వేస్ ఇఫ్ యూ వాంట్ టు ప్రివెంట్ ఫ్రమ్ గెటింగ్ న్యూమోనియాస్, అవాయిడ్ క్రౌడెడ్ ప్లేసెస్ అండ్ వెదర్ యు ఆర్ కోవిడ్ ఉన్నా లేకపోయినా బేసిక్ హైజీన్ అంటే ఇంటి నుంచి బయట నుంచి ఇంట్లోకి రాగానే మీ హ్యాండ్స్ వాష్ చేసుకోవడం, ఫేస్ వాష్ చేసుకోవడం, సో దట్ దే ఆర్ ద ఎంట్రీ పాయింట్. నోస్ కానీ అండ్ స్కిన్ మీద డ్రాప్లెట్ వెన్ వీ ట్రై టు రబ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, దీస్ ఆర్ ద ఎంట్రీ పాయింట్. సో సింపుల్ మెజర్స్ లైక్ హ్యాండ్ వాషింగ్ రెగ్యులర్లీ అండ్ దెన్ హ్యావింగ్ ఎ బ్యాలెన్స్డ్ డైట్, అవాయిడ్ ఇప్పుడు మీకు డయాబెటీస్ కానీ ఇతరత్ర రోగాలు ఉన్నట్టయితే వాటిని చక్కగా కంట్రోల్ చేసుకోవడము. నేను చెప్పిన లక్షణాలు కనబట్టయితే ఎర్లీగా మీ సమీపంలో ఉన్న ఫిజిషియన్ కానీ పల్మనాలజిస్ట్ సంప్రదించడం అండ్ తగిన మందులు వాడడం. సో చిన్న పిల్లల్లో అవాయిడెన్స్కి ముఖ్యంగా వాళ్ళ వ్యాక్సినేషన్ అనేది చాలా ముఖ్యము. ఇప్పుడు మన నేషనల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో వీళ్ళందరికీ న్యూమోకోకల్ ప్లస్ ఫ్లూ వ్యాక్సిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఉన్న రికమెండేషన్స్ ప్రకారము 50 దాటిన పెద్దవాళ్ళలో కూడా వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీ చేయడం జరిగింది. ఇన్ఫ్లుయెన్జా అండ్ న్యూమోకోకల్ యాజ్ వెల్ యాజ్ రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ ఇతరత్ర. సో ఇయర్లీ వ్యాక్సిన్స్ తీసుకోవడము అండ్ గుడ్ డైట్ మెయింటైన్ చేయడము, ప్లస్ బేసిక్ ఎటిక్విటీ, కాఫ్ ఎటిక్విటీ అంటే దగ్గినప్పుడు చేయి అడ్డం పెట్టుకోవడం, లేదంటే మోచేయిని ఇలా అడ్డం పెట్టుకొని తగ్గడం ద్వారా ఇతరులకు స్ప్రెడ్ కాకుండా చూడడము, క్రౌడెడ్ ప్లేసెస్ ఎస్పెషల్లీ ఇఫ్ నాట్ నీడ్ అవాయిడ్ చేయడము, మాస్కులు ధరించడం. మీకు సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ మీరు మాస్క్ ధరిస్తే పక్క వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అండ్ వెన్ ఎవర్ దెర్ ఇస్ అ పాసిబుల్ సివియర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఇంట్లో రెస్ట్ తీసుకోవడము, ఎక్కువ వాటర్ తాగుతుండడం, ఇవన్నీ మనం చేయాలి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.